యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుకుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు యూదా వారి పక్షముగా యుద్ధము చేసి విజయము ప్రసాదించునని యెహజీయేలు యూదా వారికి తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. దేవుని రక్షణ మనము చూడాలంటే ముందుగా ఆయనని మనం కనిపెట్టాలి, సనుగకూడదు, ధైర్యముగా ఉండవలెను. దేవుని కృపయందు నమ్మిక ఉంచవలెను. యెహోషాపాతు అలనాడు దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవుని యొద్ద విచారణ చేశారు, దేవుని రక్షణ పొందుకొన్నారు. ఎలాగంటే ఆయన్ను ఇలా దేవుణ్ణి వేడుకొన్నారు. అన్ని జనులను రాజ్యమును ఏలువాడువు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు అని దయతో దేవుని వేడుకొన్నారు. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నీవు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి ముందుకు సాగు. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు తప్పక నీ అనుదిన శోధనలలో, జీవన పోరాటములలో విజయము, రక్షణ అనుగ్రహించును. నిన్ను ఏమాత్రం విడువడు, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయని ఆ దేవుని వైపు నీవు చూచి నీ వ్యాజ్యమును ఆయన చెంత నీవు అప్పగించినట్లయితే దేవుడు సమస్తను నీకు విజయాన్ని చేకూర్చును. నీ పక్షాన నీవు పోరాడడానికన్నా ఎక్కువగా పోరాడి న్యాయం తీర్చగల సృష్టికర్త చేతికి నీ వ్యాజ్యాన్ని అప్పగించి చూడు. అప్పుడు ఆ విజయం యొక్క రహస్యం ఎంత గొప్పగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. కనుక దేని గూర్చి కలవర చెందక ధైర్యముతో ఆయన చెంత నీ వ్యాజ్యాన్ని అప్పగించి ఊరుకొనుము. దేవుని రక్షణ నీకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.